తమ్నెల్ చూసి వచ్చే ఉంటారు. అసలు ఏంటి ఈరోజు జియో పాలిటిక్స్ కాకుండా, రియల్ ఇష్యూస్ కాకుండా, అసలు ట్రెండింగ్ టాపిక్స్ కాకుండా వేరే కంటెంట్ని మా ముందు తీసుకొచ్చాం ఏంటన్నా అంటే, ఒక నా గుడ్ ఫ్రెండ్ ఉన్నాడు. అతను తన లవ్ స్టోరీ గురించి చెప్తా ఉంటే అసలు నాకు చాలా బాధ అనిపించింది. తాను కూడా చాలా బాధపడుతున్నాడు. ఒక అమ్మాయిని నేను 3 సంవత్సరాలుగా ప్రేమించాను, తను నన్ను వదిలి వెళ్ళిపోయి 1 మంత్ అవుతుంది, కానీ తన ట్రాప్లో నుంచి ఇప్పటివరకు నేను బయట రాలేకపోతున్నానని తన మాటల్లో ఎంత బాధ ఉందో అసలు ఈరోజు అసలు మీ ముందు ఎక్స్ప్రెస్ చేయడానికి వచ్చాను. అసలు దీనికి ఎటువంటి సొల్యూషన్స్ ఉంటాయి అన్నీ నేను చెక్ చేస్తే నాకు కొన్ని సొల్యూషన్స్ అవ్వబడ్డాయి. అవన్నీ మీకు యూజ్ అవుతాయి. ఎవరైతే 18+ నుంచి ఎవరెవరైతే నా వీడియోస్ చాలామంది 18+ పీపుల్ చూస్తూ ఉంటారు. 18 ఇయర్స్ నుంచి 45-40 ఇయర్స్ వరకు పీపుల్ చూస్తూ ఉంటారు. అందులో అందరు కూడా వెల్ మెచ్యూర్డ్ పర్సన్స్. వీళ్ళందరూ కూడా సొసైటీకి ఏదో విధంగా ఎంతో కొంత వాళ్ళ ఫ్యామిలీకి హెల్ప్ అవుతారు. కానీ వాళ్ళు ఇలా లవ్ ట్రాప్లో పడి అక్కడే ప్రాణాలు తీసుకోవద్దు, ఆ ట్రాప్లోనే పడి అక్కడే తన లైఫ్ని డిస్టర్బ్ చేసుకోవద్దు అనే ఉద్దేశంతో ఈరోజు నేను ఈ వీడియో చేస్తూ ఉన్నాను. ఫస్ట్ లవ్ చేసుకున్నాం, బాగానే ఉంది. లవ్ అనేది ఎప్పటికీ బ్రేకప్ ఉండదు అబ్బా. లవ్కి ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి. అంటే లైక్ మనం మ్యారేజ్ చేసుకోవాలి, లేకపోతే ఇలా ఇలా కొన్ని డ్రీమ్స్ ఉంటాయి కదా. ఆ ఎక్స్పెక్టేషన్స్ అన్నీ మనం అచీవ్ కాలేకపోతాం. దాన్నే మనం బ్రేకప్ అంటాం. ఏంటి, అమ్మాయి యొక్క సమస్యలు వేరేగా ఉండొచ్చు. పాపం అందరూ అమ్మాయిలు ఒకే విధంగా ఉంటారు కదా. వాళ్ళ ఇంట్లో వాళ్ళు యాక్సెప్ట్ చేయాలి. ఇప్పుడు రీసెంట్ టైంలో చూసుకుంటే కులాలు మతాలు కలిస్తేనే వాళ్ళ ఇంట్లో యాక్సెప్ట్ చేస్తారు, లేకపోతే డబ్బు ఉంటేనే యాక్సెప్ట్ చేస్తారు, మనకి జాబ్ ఉంటేనే యాక్సెప్ట్ చేస్తారు, మన ఒక లెవెల్లో ఉంటేనే వాళ్ళు యాక్సెప్ట్ చేస్తారు. ఇవన్నీ కూడా అమ్మాయి తరపు నుంచి మనం ఆలోచించిన తర్వాతే మనం కూడా ఫస్ట్ అమ్మాయి వదిలిపెట్టిన తర్వాత మనం యాక్సెప్ట్ చేయాలి. ఇంకా అమ్మాయి మన దగ్గరికి రాదు. అసలు నాకు ఒక అబద్ధమైన విషయం ఏంటంటే, అమ్మాయి మళ్ళీ తిరిగి వస్తుంది. అందరు ఇదే అనుకుంటారు, అమ్మాయి నా దగ్గర తిరిగి వస్తుంది, నీ అమ్మాయిని పెళ్లి చూసుకుంటా చూడరా అని చెప్పే మీ ఫ్రెండ్స్ కూడా చాలామంది ఉన్నారు. ఆ ఫ్రెండ్కి ఈ వీడియోని ట్యాగ్ చేయండి, కంపల్సరీ యాక్సెప్ట్ చేయండి. లవ్ అనేది బ్రేకప్ అయిపోయింది, అమ్మాయి నీ దగ్గరికి ఇంకా రాదు అనే ఒక మాటని కంపల్సరీ మీరు గుర్తుంచుకోండి. ఇంకా సోషల్ మీడియా డిటాక్స్ రీసెంట్ టైంలో కానీ, ఇప్పుడున్న ప్రజెంట్ జనరేషన్లో కానీ సోషల్ మీడియా అనేది లైక్ ఫేస్బుక్, వాట్సాప్, ఇన్స్టాగ్రామ్, స్నాప్చాట్ అనేవి చాలా 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 అవైలబిలిటీలో ఉన్నాయి. అందులో అమ్మాయి అకౌంట్ కంపల్సరీ మన ఫ్రెండ్ యొక్క, లేకపోతే మీ యొక్క నా యొక్క అకౌంట్లలో మన పర్సనల్ గర్ల్ ఫ్రెండ్ యొక్క అకౌంట్స్ ఉంటాయి. మనం ప్రతిరోజు కూడా అమ్మాయిని ఓపెన్ చేసి తన పిక్చర్ చూస్తూ ఉంటే కంపల్సరీ మన బ్రెయిన్ ఇంకా మర్చిపోదు కదా. అమ్మాయి మనల్ని ఎప్పుడో వదిలేసి వెళ్ళిపోయింది. అమ్మాయిని మనల్ని అన్ఫాలో చేసిందో, బ్లాక్ చేసిందో, లేకపోతే స్ట్రైట్లో పెట్టిందో మనకి ఇప్పటివరకు తెలియదు. కానీ మనం కూడా అదే పనులు చేయాలి. అమ్మాయిని అన్ఫాలో చేయడమా, లేకపోతే బ్లాక్ చేయడమా, తన అకౌంట్ని డిలీట్ చేయడమా, లేకపోతే మన అకౌంట్ని రిమూవ్ చేసుకున్నట్టయితే అమ్మాయిని కంపల్సరీ మనం మర్చిపోవడానికి ఒక రీజన్గా కూడా ఉండొచ్చు. ఇంకేంటి అంటే ఫోకస్ యువర్ సెల్ఫ్. అంటే మన మీద మనం ఫోకస్ చేయండి. ఫస్ట్ జిమ్కి వెళ్ళండి, గ్రోత్ గురించి ఆలోచించండి, మనీని ఎలా సంపాదించాలో తెలుసుకోండి, న్యూ స్కిల్స్ అనేవి నేర్చుకోండి, న్యూ పీపుల్ అంటే కొత్త పీపుల్ని కలవడానికి ట్రై చేయండి. అంటే కొత్త పీపుల్తో మాట్లాడేటప్పుడు మనం ఆ మైండ్ నుంచి, ఆ డైవర్షన్ నుంచి బయటపడడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి. అలాగే న్యూ స్కిల్ నేర్చుకోండి. అప్ స్కిల్స్ అంటే ఎలాంటి స్కిల్ నేర్చుకోవాలంటే లైక్ వీడియో ఎడిటింగ్. ఇప్పుడు ప్రజెంట్ ట్రెండింగ్లో ఉంది వీడియో ఎడిటింగ్. కంపల్సరీ నాలాంటి చాలామంది క్రియేటర్స్ కావాల్సింది ఎడిటర్స్, థంబ్నెయిల్ డిజైనర్స్, అలాగే వెడ్డింగ్ ఫోటోగ్రాఫర్స్, ఇంకేంటి జావా, డేటా, ఇలాంటి కొన్ని స్కిల్స్ నేర్చుకోవడం వల్ల ఏదో ఒకటి నేర్చుకోవచ్చు. చెస్ నేర్చుకోండి, క్యారమ్స్ నేర్చుకోండి, క్రికెట్ నేర్చుకోండి, ఒక గేమ్ నేర్చుకోండి. మీ యొక్క మనీ మీద ఫోకస్ చేయండి. అసలు డబ్బుని ఎలా ఇన్వెస్ట్ చేయాలి, ఎలా సంపాదించుకోవాలి. ఇప్పటివరకు కూడా ఏ ఛానల్లో కూడా స్టాక్ మార్కెట్ మీద ఎలా ఇన్వెస్ట్ చేయాలని ఎవరు చెప్పరు. గవర్నమెంట్ కూడా దాని గురించి నేర్పిదు. కొంతమంది మన యూట్యూబ్లో తెలుగు కమ్యూనిటీ పీపుల్లో తెలుగు యూట్యూబర్స్ ఉన్నారు చాలామంది. లైక్ చాలా చాలా ఫేమస్ పర్సన్స్ ఉన్నారు. అంటే వాళ్ళ ద్వారా ట్రేడింగ్ ఎలా చేయాలో నేర్చుకోండి. జిమ్కి వెళ్ళడం, చాలామంది లావు ఉంటారు, తగ్గాలనుకుంటారు, బక్కగా ఉంటారు, బల్క్ కావాలనుకుంటారు. అలా బాడీ మీద ఫోకస్ చేయండి. ఇంకా ఫ్రెండ్స్తో తిరగండి. ఎవరైతే మీకు అంటే ఈరోజు తను నా ముందుకు వచ్చి బాధ చెప్పుకున్నాడు అంటే, ఇలా బాధ చెప్పడానికి ఫ్రెండ్స్ లేని వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. అలాంటి వాళ్ళే మినిమం సూసైడ్ చేసుకొని చనిపోతున్నారు రీసెంట్ టైమ్స్. అంటే లవ్ చేసుకొని సూసైడ్ చేసుకునే వాళ్ళు కూడా దేశంలో కనీసం సగటున 10 మంది నుంచి 5 వరకు రోజున లవ్ చేసి ఫెయిల్ అయ్యి బ్రేకప్ అయిన వాళ్ళు చనిపోతున్న సంఖ్య కూడా ఈరోజు దేశంలో చాలా చాలా పెరుగుతుంది. ఇవన్నీ బయటికి రావు, కానీ మనకు తెలియదు. అంటే మనం రోజు న్యూస్ పేపర్లో చదువుతూ ఉంటాం, బ్రేకప్ అయింది, లేకపోతే అమ్మాయి పెళ్ళికి యాక్సెప్ట్ చేయలేదు, లేదా అబ్బాయి ఆ పెళ్ళికి యాక్సెప్ట్ చేయలేదని
ఇవన్నీ రీజన్స్ వల్ల వాళ్ళ యొక్క ఫ్యూచర్ని తెలుసుకోకుండానే అక్కడే లైఫ్ని ఎండ్ చేసేస్తున్నారు. దానివల్ల వాళ్ళ ఫ్యామిలీ యొక్క సిచ్యువేషన్స్ కూడా పాపం బ్యాడ్ అయిపోతున్నాయి. అంటే మన తల్లిదండ్రులు మన మీద ఎంతో హోప్స్ పెట్టుకుంటారు. మనం ఒక 2-3 ఇయర్స్ వాళ్ళు ఒక కొత్త పరిచయాలతో ఏర్పడుకొని దాన్ని మైండ్లో అలాగే ఫీడ్ చేసుకొని కొంచెం డిస్టర్బ్ చేసుకొని ఇలా సూసైడికల్ థాటికల్స్ చాలా చనిపోవడం వల్ల అసలు ఎవరికి లాభం? మన వల్ల సొసైటీకి కూడా లాభం ఉండదు, ఇంట్లో వాళ్ళకి కూడా లాభం ఉండదు. మన కన్న తల్లిదండ్రులు కనీసం వాళ్ళు పెంచినందుకన్నా ఎంతో కొంత వాళ్ళ కళ్ళ ముందు ఓపడతా ఉంటే వాళ్ళకి ఎంతో కొంత హ్యాపీగా ఉంటుంది. మనం ఎంత సంపాదించమనో వాళ్ళ ముందు ఉంటే ఎంతో కొంత యాక్సెప్టబుల్గా ఉంటుంది, హ్యాపీగా ఉంటారు వాళ్ళు కూడా. కంపల్సరీ మీరు ఇక్కడి నుంచి మూవ్ అవ్వండి, మీ ఫ్రెండ్స్తో మాట్లాడి. ఈరోజు నా దగ్గరకు వచ్చి ఈ బాధను చెప్పుకుంటా ఉంటే అసలు నేను దీని మీద ఎందుకు వీడియో చేయొద్దు, నా యూట్యూబ్ ఏదైతే 57 మెంబర్స్ ఉన్నారు నా సబ్స్క్రైబర్స్, వాళ్ళందరికీ చెప్పుకోవద్దా? చాలామంది కూడా 18 ఇయర్స్ లోపు అంటే 18 పైన ఏజ్ వాళ్ళు ఉన్నారు. వాళ్ళకి అసలు ఈ బ్రేకప్ తర్వాత ఎటువంటి సిచ్యువేషన్స్ ఉంటాయనేది చెప్పాలనే ఉద్దేశంతో ఈ వీడియో చేస్తాను. ఇంకేంటి అంటే ట్రస్ట్ ద ప్రాసెస్. ఏది కూడా ఒక్క రోజులో జరగదబ్బా. మీరు గవర్నమెంట్ జాబ్కి ప్రిపేర్ అయినా మీరు ఒక 2 ఇయర్స్ ఆర్ 3 ఇయర్స్ టైం పీరియడ్ పెట్టుకున్నా, ఫస్ట్ ఇయర్ అనేది మీరు ఫస్ట్ సబ్జెక్ట్ తెలుసుకోవడంలో నేర్చుకుంటారు, సెకండ్ ఇయర్ అనేది రివిజన్లో ఉంటుంది, థర్డ్ ఇయర్ అనేది ఎగ్జామ్ ప్యాటర్న్లో ఉంటుంది. ఒక 3 ఇయర్స్ కూర్చుంటే మాత్రం ఒక గవర్నమెంట్ ఎగ్జామ్ని క్రాక్ చేయొచ్చు. ఒక 1 ఇయర్ 2 ఇయర్స్ మనం కష్టపడితే చాలు ఒక బిజినెస్ డెవలప్ చేయొచ్చు, ఒక ఐడియాని డెవలప్ చేయొచ్చు. మన మైండ్లో ఎగ్జిక్యూట్ అయిన ఐడియాని కంపల్సరీ మీరు ఒక పేపర్ మీద రాసుకోండి. ఆ పేపర్ మీద రాసుకొని ఆ పని రోజు నేను చేస్తాను, నేను చేయగలను, నా వల్ల ఎందుకు కాదు అని మీరు యాక్సెప్టబుల్గా తీసుకున్నట్టయితే కంపల్సరీ మీరు ఆ పని రోజు చేయడానికి ఎంతో కొంత రిఫరబుల్గా ఉంటుంది. మీరు గుర్తు చేసుకుంటారు. అంటే ఆ గోడ కతికించడం వల్ల ఎక్కడో ఒకటి దిగించడం వల్ల నీ పనిని కంపల్సరీ చేయాలని ఒక పని ఉంటుంది. ప్రాసెస్ని నమ్మండి, ఏది కూడా ఒక రోజులో జరగదు. ఇది కూడా లవ్ కూడా అంతే. ఒక రోజులో మనం మర్చిపోం. రోజు మనం ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేసి అమ్మాయి డీపీ చూస్తూ ఉంటే ఒక రోజులో మర్చిపోలేం కదా. ఒక 30 డేస్ పట్టొచ్చు, 60 డేస్ పట్టొచ్చు. లైక్ మన ఒక హ్యాండ్ బ్రేక్ అయింది అంటే చెయ్యి విరిగింది, మన చెయ్యి విరిగి లేకపోతే కాలు విరిగితే ఈవెన్ చెయ్యి కాలు విరిగినా అవి అతుక్కోవడానికి మినిమం 3 మంత్స్ నుంచి 6 మంత్స్ పడతాయి. అలాగే ఒక 3 సంవత్సరాలు ప్రేమించిన అమ్మాయి కానీ, 6 సంవత్సరాలు ప్రేమించిన అమ్మాయి కానీ, 10 సంవత్సరాలు ప్రేమించిన అమ్మాయిని కానీ మనం వదిలేసిన తర్వాత మనం బ్రేకప్ అయిన తర్వాత అమ్మాయిని మర్చిపోవడానికి ఈవెన్ 6 మంత్స్ నుంచి 3 మంత్స్ మనకి టైం పట్టవచ్చు. ఎలా టైం పట్టవచ్చు అంటే మనం ఈ సోషల్ మీడియా డిటాక్స్ నుంచి బయటపడవచ్చు. కంపల్సరీ మీకు బ్రేకప్ తర్వాత ఎలా ఉండాలి, అసలు లవ్ అనేది సరే లవ్ ఈజ్ మోస్ట్ కాంప్లికేట్ అనొచ్చు, మంచిది అనొచ్చు. దానివల్ల లైఫ్లో సక్సెస్ అయిన వాళ్ళు ఉన్నారు, ఫెయిల్యూర్ అయిన వాళ్ళు ఉన్నారు. అసలు ఎవరి దారిన వాళ్ళు వెళ్ళిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. అంటే మనకి ఈ గోల ఇలాంటిది ఏం లేదు. ఎందుకంటే మనకు కంపల్సరీ ఫోకస్ అనేది మంచి థింగ్స్ మీద ఉంది కాబట్టి నాకు ఇప్పటివరకు అయితే ఇలాంటి గోల్ లేదు. మనం ఒక వన్ సైడ్ లవర్ కాబట్టి మనకి ఇలాంటి ప్రాసెస్లు, ఇలాంటి ట్రస్ట్లు, ఇలాంటి బ్రేకప్లు, ఇలాంటి బాధలు ఇలాంటివి తెలియదు. అంటే అతను చెప్తా ఉంటే నాకు అనిపించింది అసలు సొల్యూషన్స్ కూడా ఉంటాయరా బాబు అని వాడిని కూర్చోబెట్టి ఇప్పుడు నేను ఏదైతే మేము ముందు చెప్తా ఉన్నానో ఆ విధంగానే తనని మోటివేట్ చేస్తుంటే తను చాలా హ్యాపీగా ఉన్నాడు. తను నెక్స్ట్ డే చెప్పాడు, అరే ఎంతో కొంత నేను తనని మర్చిపోగలుగుతున్నాననే ఒక చిన్న అంటే ఒక్క రోజులోనే తనకు మార్పు వచ్చింది. మీకు కూడా ఈ మార్పు వస్తుందని నేను అనుకుంటున్నాను. కంపల్సరీ ట్రస్ట్ ద ప్రాసెస్. జిమ్కి వెళ్ళండి, స్కిల్ని నేర్చుకోండి, కెరియర్ మీద ఫోకస్ చేయండి. మీ పేరెంట్స్ మీ మీద చాలా హోప్స్ పెట్టుకొని ఉంటారు. వాళ్ళ కోసం ఎంతో కొంత పని చేయండి, వాళ్ళ పేరును నిలబెట్టండి. మీరు కూడా ఇలాంటి బ్రేకప్ అయిన ఫ్రెండ్ ఇలా మాట్లాడుతూ ఉంటే అతనికి వీడియో షేర్ చేయండి. రేపటి వీడియోలో మళ్ళీ కలుద్దాం. సీ యూ టుమారో. బై.